హలో అండి, అందరికీ నమస్కారం. నేను మాధవి కొమాండూరి. ఈరోజు నేను మెంతాకు పెంచడం కోసం అని చెప్పేసి నిన్ననే నేను ఈ మెంతుల్ని నానబెట్టడం జరిగింది. ఇట్లా కనుక చేస్తే మనకి మెంతాకు అనేది తొందరగా వస్తుంది. చాలా ఈజీగా మీకు 20 డేస్లో మెంతాకు అనేది వస్తుంది. ఇట్లాగే నా మిగతా మొక్కల్ని కూడా మీకు చూపిద్దామని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నాను. మీ అందరికీ నా ఫస్ట్ ఇంట్రోలో చెప్పాను, మేము కళ్యాణ్ దుర్గానికి వారి వర్క్ కోసం ఈ డిప్యుటేషన్ మీద వచ్చాము ట్రాన్స్ఫర్ అయ్యి అని. అందుకని నేను చాలా తక్కువ మొక్కల్ని పెంచుకుంటున్నాను. మళ్ళీ ట్రాన్స్ఫర్కి వాటికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఏమేమి పెంచాను అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. రండి చూద్దురు. నేను 2 డేస్ బ్యాకే దీన్ని బాగా తడిపి ఆరబెట్టుకున్నాను. మనము ఈ చుట్టూరా ఓపెన్గా ఉంచాలన్నమాట. మధ్యలోకి నాటుకోవాలి గుత్తులుగా. అప్పుడు ఈజీగా మనకి నీళ్ళు పోసినప్పుడు పడిపోకుండా ఉంటుందన్నమాట. దీన్ని మట్టితోటి కప్పేయాలి. అప్పుడు మనకి చిక్కగా గుత్తులుగా వస్తాయి అన్నమాట. పక్కనే పడిపోకుండా ఉంటాయి. మనం వాటరింగ్ చేసిన లైట్గా వాటరింగ్ చేయాలి. ఇప్పుడు పెట్టి నెక్స్ట్ మనము దీని మీద వాటర్ని స్ప్రే చేయాలి. అలా స్ప్రే చేస్తే బాగా వస్తుంది. ఇది వచ్చిన తర్వాత ఒక షార్ట్ పెడతాను, చూడండి. ఇప్పుడు నేను పెంచుతున్న మొక్కల్ని చూపిస్తాను రండి. ఇది తులసి మొక్క. బాగా వాటర్ పడి సరిగ్గా అన్ని ఆకులు రాలిపోతూ ఉన్నాయి. దీనికి కేర్ తీసుకోవాలి. పొడుగు అయితే బాగా వచ్చింది కానీ గుబురుగా రాలేదు. నెక్స్ట్ మనీ ప్లాంట్. విరజాజి మొక్క మొత్తం ఇలా పైకి పాకడానికి అని చెప్పేసి తీగ కట్టాను. చూడాలి, ఈ క్లైమేట్కి ఇలా చిగురు వస్తుంది. చాలా బాగా వస్తుంది ఇది. నెక్స్ట్ ఇది మాస్పత్రి. చిన్నప్పుడు అమ్మ గోరింటాకు పెట్టేటప్పుడు ఈ ఆకుని మధ్యలో పెట్టి చందమామ పెట్టేది అరిచేతిలో. చాలా మంచిగా డిజైన్ వచ్చేదన్నమాట, చక్కగా. ఇదంతా కూడా మాస్పత్రి. ఆ పక్కన చామంతి, వైలెట్ కలర్ చామంతి. నెక్స్ట్ కనకాంబరం. చూడండి ఎంత గుత్తులుగా. నేను అసలు కొయ్యను, గుత్తులుగా వస్తుంది. అన్నీ ఊడి పడిపోవటమే. ఈ రెండు, ఒకటి పింక్ కలర్ రోసు, ఒకటి ఎల్లో కలర్ రోసు. ఇది వైట్ కలర్ చామంతి. ఇది చిట్టి చామంతులు, ఇప్పుడే మొగ్గలు వస్తున్నాయి. ఇదంతా ఎల్లో చామంతి మొక్కలండి. మొన్న కసాపురం నుండి వచ్చేటప్పుడు అక్కడ చామంతి తోట ఉంటే మొత్తం ఎల్లో చామంతులు, అక్కడ మొక్కలు తీసుకొచ్చి పెట్టాను. చాలా బాగా వస్తుంది. ఇది కూడా కనకాంబరమేనండి, చాలా బాగా పూస్తున్నాయి. ఇది మల్లె, బొండు మల్లె, పాలకూర, వాము. ఇది కూడా మాసుపత్రేనండి, 2 కుండీల్లో పెట్టాను. ఇది ఒక క్రోటన్ మొక్క అండి. ఇది చంద్రకాంత అంటారు. వీటికి మిరియాల్లాగా విత్తనాలు ఉంటాయి. ఈసారి చూపిస్తాను. మిరియాల్లాగా విత్తనాలు వస్తాయి అన్నమాట. దాన్ని ఊరికే జస్ట్ అలా నాటానంతే. ఇట్లా
3 నాటాను, 3 బాగా వచ్చినాయి అన్నమాట. చాలా బాగుంటాయి, స్మెల్ చాలా బాగుంటుంది. అట్లాగే ఇంకొక క్రోటన్ మొక్క టేబుల్ రోస్. నేను కుండీలు కొన్ని మాత్రమే కొన్నాను, కింద ఉన్న ఇవి మాత్రమే. దీనిలోనే ఎల్లో, పింక్, బేబీ పింక్ ఇలా 3-4 కలర్స్ ఉన్నాయండి. చూసారా ఎంత బాగా వస్తుందో. చిన్న బాక్స్ని కూడా వదిలిపెట్టకుండా నేను ఇట్లా పెట్టాను. ఇది మొన్న పేరేంటో తెలియదు అని చెప్పేసి ఒక షార్ట్ పెడితే పద్మ గారని ఒక ఆవిడ నాచు పువ్వులని సమాధానం చెప్పారు. థ్యాంక్స్ అండి, చాలా బాగా వచ్చింది. అంతేనండి, నా ఈ మినీ గార్డెన్ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ విలువైన సలహాలు, సూచనలు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.